అమెరికాలో ఉద్యోగాలు ఉద్యోగాల కోసం వచ్చే వాళ్ళకి, రావాలనుకునే వాళ్ళకి, అలాగే చదువు కోసం ఉండాలి వచ్చే వాళ్ళకి, రావాలనుకునే వాళ్ళకి, అమెరికా బావుంటది. ఇండియాలో ఏ గొడవలేదు మనకి అక్కడ ఉందామనుకుంటే సెటిల్ అవుదాం బ్రహ్మాండంగా మంచి ఉద్యోగం వచ్చి అంటే, అనే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలేంటి? అక్కడున్న ఇబ్బందులేమైనా ఉన్నాయా? సవాళ్ళున్నాయా? చాలా సవాళ్ళున్నాయి. ఇప్పుడేంటంటే ఇంతకుముందేమో ఎట్లా ఉండేదంటే అసలు అమెరికాలో అడుగు పెట్టడమే ఆలస్యం. అక్కడ ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం, ఎంఎస్‌లు అన్నీ పూర్తి చేసేసుకొని అక్కడే ఉండిపోయేవాళ్ళు. హెచ్-1బీ వీసాలు, ఎఫ్-1 తర్వాత ఓపీటీలు, సీపీటీలు, ఓపీటీలు తర్వాత అక్కడే ఉండటానికి అవకాశం ఉండేది. ఇప్పుడు అది చేయట్లా. హ్మ్. ఇప్పుడు మార్పొచ్చిందేంటంటే ఎఫ్-1 స్టూడెంట్ వీసా అంటే ఏంటి? నువ్వు చదువుకోవడానికి మాత్రమే వస్తున్నావు. హ్మ్. అంతవరకే నీకు అర్హత. ఆ తర్వాత వెళ్ళిపోవాలంటున్నారు. అప్పుడు ఇంత కష్టపడి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి 2 సంవత్సరాలు అక్కడ చదివి వచ్చి చేసేదేముండదు ఇక్కడ వీళ్ళు. మనకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉంటాయి. అనుభవం లేకపోతే ముఖ్యంగా. అది చాలా ప్రతిబంధకంగా మారుతుంది. అందుకని ఇంతకుముందు వచ్చే విద్యార్థుల సంఖ్య కన్నా ఇప్పుడు విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోతుంది. హ్మ్. ఆల్రెడీ తగ్గింది. ఇంకా తగ్గిపోతుంది. హ్మ్. అయితే దీనివల్ల మనకొచ్చే నష్టం కన్నా అమెరికా దేశానికి చాలా నష్టం. హుహు. ఎందుకంటే అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఆదాయం పోతుంది. బిలియన్స్ ఆఫ్ డాలర్స్, మిలియన్స్ కాదు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఈ విదేశీ విద్యార్థులు కట్టే ఫీజుల వల్ల వస్తుంది. హ్మ్. అందుకని చాలా విశ్వవిద్యాలయాలు మొరపెట్టుకుంటున్నాయి. ఇది చాలా మాకు ఆర్థికపరమైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుందని. అలా అని అమెరికా దేశం మొత్తం వాళ్ళకి కావాల్సినటువంటి గ్రాంట్స్ అన్ని ఇచ్చేసి ఫండ్స్ అన్ని ఇచ్చేస్తుందా? అది చేయట్లా. హ్మ్. ఆ కారణంగా విశ్వవిద్యాలయాలు కూడా దెబ్బతింటాయి. హ్మ్. విద్యార్థులేమో అక్కడికి వచ్చి చేసేది ఏం లేదు కాబట్టి ఇంకా ఇతర దేశాలు చూసుకుంటున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూరోప్ అలాంటి జర్మనీ ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశాలు పెరుగుతున్నాయి కానీ అమెరికా క్రమక్రమంగా తగ్గిపోతుంది. ఏంటి దానివల్ల ఏంటి లాభం వాళ్ళకి? అక్కడ వాళ్ళు అనుకునేది ఏంటంటే వీళ్ళు ఇక్కడే స్థిరత్వం సంపాదించుకోవడం వల్ల వీళ్ళ సంఖ్య పెరగడం వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. హ్మ్. కాబట్టి వీళ్ళని తగ్గించాలి. అప్పుడు అందుకే ప్రతిభ వల్ల హ్మ్. ప్రతిభకి పట్టం కట్టడం వల్ల ఈ జంకంతా వెళ్ళిపోతారు. అవును. అక్కడ చదువుకోవడానికి ప్రతిభ ఉన్న వాళ్ళే ఉంటారు. ప్యూర్ మెరిట్. మెరిట్ అనే ఉద్దేశంతో పెట్టారు. అయితే ఫిల్టర్ చేయడం. ఫిల్టర్ చేయడం. అయితే పెద్ద పెద్ద సంస్థలు కూడా దీన్ని ఒప్పుకోవట్లా. హ్మ్. కారణం ఏంటంటే హెచ్-1బీ టాలెంట్ పూల్ గనక మనకి లేకపోతే మా సంస్థలు దెబ్బతింటాయి హ్మ్. అంటున్నారు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు మన వాళ్ళకు ఉన్న ప్రతిభా పాటవాల వల్లే చాలా పెద్ద పెద్ద కంపెనీ ఏ కంపెనీని తీసుకోండి. మన వాళ్ళు లేకుండా అసలు ఏ కంపెనీ ఉండదు అక్కడ. హ్మ్. అలాంటి అంటే మెరిట్ ఉన్న వాళ్ళని కూడా మనం కోల్పోతాం. మీరు అసలు వెళ్ళలేదుగా రారుగా. అవును. రాకుండా ఇక్కడ ఆగిపోతారు కదా. బ్రెయిన్ డ్రైన్ అంటున్నారు. అది హ్మ్. అట్లా అది వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. ఒక విధంగా విశ్వవిద్యాలయాలు ఆ సమస్య ఉన్నది. ఇటుపక్క పెద్ద పెద్ద కార్పొరేషన్స్ కూడా హెచ్-1బీ మీద ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల సమస్యలు నేను చెప్పాను. అయితే జరగవలసింది ఏంటంటే ఇక్కడి నుంచి బయటికి అక్కడ విశ్వవిద్యాలయాలకు వచ్చేవాళ్ళు ఈ వీళ్ళ యొక్క స్థితిగతులు మెరిట్ అంతా ఇక్కడ ఆపేయాలి. హ్మ్. నాకు ప్రతిభ ఏమి లేదండి. నేను ఊరినే పట్టా పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాను అనుకోండి. అక్కడేమి నాకు ప్రతిభ లేనప్పుడు ఎందుకు పంపుతున్నాను అసలు అక్కడ పంపకూడదు కదా. ఇక్కడ ఆపేశారనుకోండి. ఇక్కడే ఫిల్టర్ అవ్వాలి. ఇక్కడ ఫిల్టర్ అయిపోయారనుకోండి. అప్పుడు మెరిట్ స్టూడెంట్స్ మాత్రం వస్తారు. లేదా నేను 2 ఏళ్ల తర్వాత చదివి తిరిగి వచ్చేస్తాను అనేవాళ్ళే వస్తారు. నాకున్నట్టు విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకోవాలి. ఒక ధ్యేయంతో ఒక ఎంఎస్ చదవడానికో, అక్కడ పరిస్థితులు అవగాహన చేసుకొని వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకోవడానికో, ఇక్కడ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవడానికో, అలాంటి ప్రాంతాలకు వచ్చే ఆ ధ్యేయం ఉన్న వాళ్ళు మాత్రమే వస్తారు. ఇద్దరు సంపాదిస్తే గాని ఒకరిది ఖర్చుకి ఒకరిది సేవింగ్‌కి అయ్యే పరిస్థితి కాదంటారు. అవును. అంతేకాకుండా ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. స్టూడెంట్స్ వచ్చి మరి ఏం చేస్తారు వాళ్ళు? హ్మ్. వాళ్ళకి ఖర్చులు తక్కువ ఉంటాయి. ఎందుకంటే కార్లు ఉండవు. హ్మ్. కారు లేకపోతే ఇన్సూరెన్స్ అవసరంలా, గ్యాస్ పెట్టాల్సిన అవసరంలా. ఒకే రూమ్‌లో ఒక 8 మంది, 10 మంది ఉంటారు. హ్మ్. అక్కడ ఎక్స్‌పెన్స్ అన్నీ షేర్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న పార్ట్ టైమ్ ఉద్యోగాలకు వెళ్ళాలనుకోండి. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ డ్రాప్ చేసుకుంటూ వెళ్తాడు. హ్మ్. ఒక గ్యాస్ స్టేషన్‌లో, ఒక రెస్టారెంట్‌లో ఇట్లా అదే తీసుకెళ్తాడు. ఆటోలో ఎళ్ళినట్టుగా. వెళ్ళినప్పుడు. షేరింగ్ ఆటో. షేరింగ్. మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళందరినీ పిక్ చేసుకొని వస్తాడు. అది అతని ఉద్యోగం. హ్మ్. వీళ్ళకేంటంటే మరి వీళ్ళు ట్రాన్స్‌పోర్టేషన్ లేదుగా. అవును. వచ్చిన దాంట్లో $4, $5, $10 వాటెవర్ ఇట్ ఈస్ అతను పే చేస్తూ హ్మ్. ఉంటారనమాట. అట్లా ఉంటుంది అక్కడ జీవన ఇంత విధానం. కష్టపడి అసలు అమెరికా ఎళ్ళటం అవసరమా? అవసరంలా. అది నేనేది భారతదేశంలో చాలా ప్రమాణాలతో కూడినటువంటి విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. హ్మ్. చాలా పెద్ద ఇప్పుడు పెద్దవి. ఐఐటీస్ ఉన్నాయనుకోండి. ఐఐఎం. అందరూ ఐఐటీకి వెళ్ళలేకపోయినా హ్మ్. ఆ దిశగా అసలు ఎవరు ప్రయత్నం చేయరు. హ్మ్. ఐఐటీకి వెళ్ళే స్థాయి లేకపోతే ఐఐఎంకి వెళ్ళి లేదు ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి బిజినెస్ స్కూల్ ఇట్లాంటి హ్మ్. వాటిల్లో కనుక చేస్తే అంతకన్నా గొప్ప ఉంది. ఈ ఐఐటీలు చదివిన వాళ్ళే అక్కడ సీఈఓలు అయ్యేది. హ్మ్. ఇక్కడ దృష్టి లేదు వీళ్ళకి. హ్మ్. ఆ చిన్న ఏదో అన్‌రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని కానీ అమెరికాలో మా అబ్బాయి చదువుతున్నాడు, మా అమ్మాయి చదువుతుందని పేరెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉందండి వీళ్ళకి. హ్మ్. కంపారిజన్ ఎంత అంతే. పోలిక. అంతే. ఇప్పుడు పక్క వాళ్ళ అమ్మాయి వెళ్ళిందనుకోండి, మన అమ్మాయి వెళ్ళకపోతే ఈయన ఏదో నామోషీగా ఫీల్ అవుతాడు. హ్మ్.
అసలు ఆ అమ్మాయికి ఉన్న ఆర్థిక స్తోమత ఏంటి, లేకపోతే విజ్ఞానం చదువు యొక్క తెలివితేటలు ఎట్లా ఉన్నాయో చూసుకోకుండా వాళ్ళ అమ్మాయి వెళ్ళింది, లేకపోతే వాళ్ళ అబ్బాయి వెళ్ళింది, మన పిల్లలు కూడా వెళ్ళాలి. అంటే ఈ భ్రమల నుంచి ఈ ఈ ఊహల నుంచి బయటికి రావాలి రావాలి. అని చెప్పి మీరు చేదు నిజాలు చెప్పారు మీరు అవును, ఇవన్నీ కూడా. అవును. తర్వాత సార్ ఇప్పుడు అక్కడ పెళ్ళిళ్ళు కూడా అమెరికాలో పెళ్ళిళ్ళు అంటే అమెరికా సంబంధం అంటే ఒక అనుమానించే భయపడే పరిస్థితి కూడా ఇప్పుడు మా ఇండియాలో కూడా అదే అవును. పరిస్థితి ఉంది. అవును. అమెరికా సంబంధం అంటే కొంచెం ఆచితూచి ఉండే పరిస్థితి వస్తుంది. ఎక్కువ కాలం కలిసి ఉండలేదు, విడిపోతున్నారని, రకరకాల ఇష్యూస్ వస్తున్నాయని, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని, చాలా జరుగుతున్నాయని వింటున్నాం. అవును. నిజంగా మీరు 40 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు. అవును. పాత కుటుంబాలన్నీ మీరు హ్యాపీగా మనవాళ్ళు పిల్లలతో బాగుంటున్నారు. ఇప్పుడు ఎందుకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది అమెరికాలో? అంటే అమెరికాలో సమస్య అంటూ ఏంటంటేనండి, అసలు పెళ్లి కాకుండా 35 ఏళ్ళు 40 ఏళ్ళ తరం మిగిలిపోతుంది. పెళ్లి ఉమ్, చేసుకోవట్లేదు అసలు ఆడు. ఉమ్, అంటే అక్కడే పుట్టి పెరిగిన పిల్లలు పెళ్ళి అంటే భయపడుతున్నారు. నిజంగా కూడా వాస్తవ పరిస్థితులు కూడా అలా ఉన్నాయి. ఏ పెళ్ళి కూడా ఇది ఆ, చివరి వరకు మనగలుగుతుందనే గ్యారంటీ అక్కడ ఏమీ లేదు, హామీలు ఏమి లేవు. 30 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు. 20 సంవత్సరాల తర్వాత పెళ్ళైన విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆ పరస్పర వైరుధ్య భావాలు ఉన్నప్పుడు అది 4 రోజుల పెళ్ళా, 40 సంవత్సరాల పెళ్ళా సంబంధం ఉండదు. ఇంకోటి ఏంటంటే ఎవరికి వాళ్ళకి స్వతంత్రమైన అభిప్రాయాలు ఉంటాయి. ఉమ్. ఇక్కడ ఉందనుకోండి, అమెరికా దేశం కాకుండా భారతదేశంలో కనుక అలాంటివి ఉంటే పెద్దవాళ్ళు కుటుంబ సభ్యులు వచ్చి సర్ది చెప్పి ఈ చిన్న చిన్న విషయాలకి మీరు కీచులాడుకోకూడదు, కుటుంబం కలిసి ఉండాలని నచ్చ చెప్పేంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఏముండదు, అలాంటిది ఏముండదు. అసలు అమెరికాలో మ్యారేజ్ సిస్టమ్ లేదు. మ్యారేజ్ సిస్టమ్ ఉంటుంది. అంటే అగ్రిమెంట్ అంటారు కదా. అంటే అట్లాంటివి కూడా కొన్ని ఉంటాయి. ఉమ్, మ్యారేజ్ ఉన్నా కానీ అందుకే ఇంకోటి ఏమవుతుందంటే వీళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగాలు ఉంటాయి, చదువు ఉంటుంది, ఉద్యోగాలు ఉంటాయి, స్థిరత్వం ఉంటుంది. అయినా పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదంటే వాళ్ళ స్వతంత్రాన్ని వాళ్ళు కోల్పోవడానికి ఇష్టపట్ల. ఉమ్, నేను చాలామంది అడుగుతాను, ఏమా నువ్వు 37 ఏళ్ళు అంటున్నావు, మరి ఎందుకు పెళ్లి చేసిన? ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎ రైట్ గాయ్ అంకుల్ అంటది. ఎక్కడి నుంచి వస్తాడు రైట్ గాయ్? ఉమ్. ఇప్పుడు ఎక్కడో రాజీ ఉండాలి కదా. అవును. 6 అడుగులు ఆజానుభావుడు ఉండాలి, ఐశ్వర్యవంతుడై ఉండాలి, పెద్ద కారు ఉండాలి. ఈ గొడవలన్నీ పెట్టుకుంటే అసలు పెళ్ళి ఎట్లా అవుతుంది? సో మీరు అక్కడ భారతీయులకి, తెలుగు వాళ్ళకి మీ చేతనంత వరకు వాళ్ళందరికీ ప్రొటెక్ట్ చేస్తున్నారు. లీగల్‌గా అన్ని రకాలుగా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే నిలబడుతున్నారు. ఇవన్నీ మీరు చేస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు ఇండియాలో ఉండి వాళ్ళు అమెరికాలో ఉంటే వారు ఏదైనా ఇబ్బంది కలిగినా, వాళ్ళు వెళ్ళిపోయినా రావాలన్నా ఇటువంటివి కూడా జరుగుతున్నాయి కదా. వాటిలో కూడా మీరు సర్వీసెస్ అందిస్తున్నారు. సో ఓవరాల్‌గా అమెరికా వ్యామోహము, మోజు తగ్గించేసుకొని ప్రాక్టికల్‌గా మెరిట్ తోటి, నాలెడ్జ్ ఓరియంటేషన్ తోటి మంచి యూనివర్సిటీలో చదివి మార్కులు తెచ్చుకొని మరి ఇండియా వచ్చి మంచి ఉద్యోగం తెచ్చుకుందాం అనుకునే వాళ్ళు రావచ్చు గానీ, రావచ్చు. ఊరికి గాలిలో మేడల గట్టయితే రావద్దు. రాకూడదు. అది ఇప్పుడు మీరు సమస్యలు అన్నారు కదా, చాలా మంది ఇమిగ్రేషన్ సమస్యలతో అవును. చాలా పెద్ద ఇబ్బంది వస్తూ ఉంటాయి. నాకు అక్కడ చాలా రిప్రజెంటేషన్ వస్తూ ఉంటుంది. నాకు అదృష్టం కొద్ది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ అని ఒక సంస్థ ద్వారా అక్కడ మన అమెరికా జనజీవన స్రవంతిలో మనం ముఖ్య భాగం కావాలని మన భారతీయుల్ని అక్కడ ఉన్నటువంటి ఎన్నికల విధానంలో వీరు కూడా నిమగ్నమయ్యేట్టుగా చూస్తాం. ఉదాహరణకి సిటిజన్ అనుకోండి, సిటిజన్ అవ్వగానే మీరు ఓటు హక్కు ఉండదు మీకు. అవును. సిటిజన్ అయిన తర్వాత రిజిస్టర్ చేసుకోవాలి మీకు ఓటు చేయడానికి. ఉమ్. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీకు ఓటు హక్కు ఉంటుంది. ఓటు ఎక్కడైనా డెమోక్రటిక్ పార్టీ అని రిపబ్లికన్ పార్టీ వేయచ్చు. అది తర్వాత మన మేయర్ ఎవరు, మన గవర్నర్ ఎవరు, మన కౌన్సిల్ మెంబర్ ఎవరు, మన సెనేటర్ ఎవరు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. దురదృష్టం ఏంటంటే మన భారతీయులు ఒక కూటమి, చిన్న చిన్న కూటమిలాగా బతుకుతాం. అక్కడ జనజీవన స్రవంతి అసలు ఎటువంటి సంబంధం లేకుండా బతుకుతూ ఉంటారు. దానివల్ల ప్రమాదం ఏంటంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అక్కడికి వెళ్ళినప్పుడు హూ ఆర్ యూ అంటారు, అంతే కదా. అందువల్ల రిపబ్లికన్ పార్టీ అయినా డెమోక్రటిక్ పార్టీ అయినా ముఖ్యంగా అక్కడ ఉన్న స్థానిక సమస్యలను మనం తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయగలిగినప్పుడు వాళ్ళకి మనకు ఒక అనుసంధానం ఏర్పడుతుంది, పరిష్కారం జరుగుతుంది. తప్పనిసరి జరుగుతుంది. అంత పరిష్కారం 2 రకాలుగా ఉంటుంది. ఉదాహరణకి నేను అన్నిత్యం ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి, ఇమిగ్రేషన్ సమస్యలు. దానికి లోకల్గా స్థానికంగా ఉన్న సెనేటర్ ఒక ఆయన ఉంటారు, ఆయనకి నేను పంపిస్తూ ఉంటాను. పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, పలానా ఆర్గనైజేషన్ నుంచి పలానా వ్యక్తి మా కాన్స్టిట్యూంట్ ఈ సమస్య రిప్రజెంట్ చేశాడు కాబట్టి దీన్ని పరిశీలించండి. యుఎస్ఐసిఎస్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్ సిటిజన్షిప్ కౌన్సిల్ అని ఒక సంస్థ ఉంటుంది, దానికి పంపుతారు. ఇమిగ్రేషన్ సమస్య అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఈయన ఏం చెప్తాడు, పరిశీలించండి అంటాడు. అంతేకాదు నేను చెప్తున్నాను మీరు చేయండి, రూల్స్ అన్ని పక్కన పెట్టండి అప్పుడు. అయితే ఎప్పుడైతే ఈ సెనేటర్స్ 100 మంది ఉంటారు, దేశం మొత్తం మీద ఉండేది 100 మంది, ఒక్కొక్క స్టేట్కి 2 ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రతి అనునిత్యం ప్రెసిడెంట్తో అనుసంధానం అయి ఉంటారు, ఏ పార్టీ అయినప్పటికీ కూడా. దానికి విలువ ఎక్కువ ఉంటుంది సెనేటర్ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు. ఏం చేస్తారు, వాళ్ళు పూర్వపరాలు పరిశీలిస్తారు, ఫలానా సెనేటర్ దగ్గర నుంచి వచ్చింది, విషయం ఏమిటి.
ఇది మనం చేయగలమంటే చేస్తారు. ఉమ్. చేసేసి వాళ్ళు 2-3 రోజుల్లోనే రిప్లై ఇచ్చారు. రాజకీయాలకు అతీతంగా. రాజకీయాల సంబంధం లేదు. ఉమ్. ఇది మేము తప్పనిసరిగా చేయొచ్చు, ఇది మనం చేద్దామని చెప్పి వాళ్ళు పంపించేస్తారు. ఉమ్. లేకపోతే దురదృష్టం కొద్దీ ఇది మేము చేయలేదు, అన్ఫార్చునేట్లీ వి క్యాన్ డూ దిస్ బికాస్ ఆఫ్ దిస్ రూల్స్ ఉమ్. అంతే, ఈయనేం చేయడు ఇంకా. ఇండియన్స్ మొదటి నుంచి కూడా ఎక్కువ డెమోక్రటిక్ వైపు ఎక్కువ అవును. ఉంటారని, రిపబ్లిక్ తక్కువ ఉంటారని వినేవాళ్ళు. అవును. ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అంతేనండి. ఇప్పుడు కూడా అంతే, డెమోక్రటిక్ పార్టీ తరపున ఎక్కువ ఉన్నారు. ఉదాహరణకి భారతీయ మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారు. సెనేటర్స్ లేరు కానీ ఇంకా కాంగ్రెస్ మెంబర్స్గా ఉన్నారు, యుఎస్ కాంగ్రెస్ మెంబర్స్గా. ప్రమీలా జైపాల్, రో ఖన్నా, ఆమీ బేరా, రాజా కృష్ణమూర్తి, వీళ్ళందరూ కూడా డెమోక్రాట్సే. ఇతర అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి యుఎస్ కాంగ్రెస్ మెంబర్స్ వీళ్ళందరూ డెమోక్రాట్సే. రిపబ్లికన్ ఒకళ్ళిద్దరు తప్ప ఎవరు లేరు. రిపబ్లికన్ పార్టీలో మన భారతీయ మూలాల నుండి ఒక వ్యక్తి నిక్కీ రంధావా హేలీ అని, ఆవిడ పంజాబీ ఆరిజిన్. ఆవిడ మాత్రం చాలా అగ్రస్థానంలోకి వెళ్ళింది. ఆవిడ ప్రెసిడెంట్కి కూడా పోటీ చేసింది. సౌత్ కెరళైనా గవర్నర్గా పనిచేసింది, సౌత్ కెరళైనా రిప్రజెంటేటివ్ పనిచేసింది. ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్కి యుఎస్ అంబాసిడర్గా పనిచేసింది. మొన్న పోటీ పడింది అధ్యక్ష పదవికి, నెక్కలేకపోయింది. ఆవిడ అగ్రస్థానంలో ఉన్నటువంటి ఒక తార. ఆవిడ రిపబ్లికన్ పార్టీ. చాలా తక్కువ మంది అంటారు రిపబ్లికన్ పార్టీ. ఇప్పుడు ట్రంప్తో కంపేర్ చేసుకుంటే జో బైడెన్ మన భారతదేశం వైపు ఒక సాఫ్ట్ కార్నర్తో ఉండేవాడు అంటారు, కరెక్టేనది? అంటే ఇప్పుడు ట్రంప్ని మనం ఊహించడం కష్టం అండి. ఆయన ఏ విధంగా మాట్లాడతాడు, ఎప్పుడు ఎలా ఉంటుంది ఆయన మూడు. ఒక పక్కేమో మోడీ ఈజ్ మై ఫ్రెండ్ అంటాడు, పక్కనేమో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని 3 సార్లు పిలిచి విందిస్తాడు. అది నచ్చదు. ఇప్పుడు అంతకుముందు అట్లా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇంతకుముందు డెమోక్రటిక్ పార్టీ కానీ ఇంత రిపబ్లికన్ పార్టీ కానీ భారతదేశానికి ఒక విలువ గౌరవం ఉండేది. పాకిస్తాన్ దేశాన్ని ఒక శత్రు దేశంగాను, లేకపోతే అక్కడ టెర్రరిస్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కంట్రీగాను చూసేవాళ్ళు, దాని మీద పెట్టవలసిన ఆంక్షలు పెట్టేవాళ్ళు నిధులు ఇస్తున్నప్పుడు కూడా. కానీ ఇది అట్లా కాదు, ఈయన ప్రేరేపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు భారతదేశానికి ఒక విధమైనటువంటి హెచ్చరిక చేయడం కోసం అతను 2-3 ఇంకోటేమో మోడీ మై ఫ్రెండ్ అంటాడు. ట్రంప్ మైండ్ గేమ్ ఎక్కువ ఆడుతున్నాడు అనుకోవాలి. ఉన్నటువంటి స్థానిక రాజకీయ నాయకులు, అంటే రిపబ్లికన్ పార్టీ రాజకీయ నాయకులు కూడా భారతదేశాన్ని మనం వదులుకునే అవకాశం కలిగించకండి అని ట్రంప్కే చెప్తున్నారు. ముఖ్యంగా రంధావా హేలీ ఆవిడ చెప్పింది, భారతదేశాన్ని మనకు ఫ్రెండ్లీ కంట్రీ, అది దాన్ని మనం దూరం చేసుకోకూడదు, అది చాలా అవసరమైనటువంటి దేశం అని చెప్పి. ఆయన కూడా దూరం చేసుకోవాలని ఏం లేదు, కానీ మధ్య మధ్యలో చేస్తుంటారు. టారిఫ్లు కానీ చూసాం కదా, అది అట్లా అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు కొద్దిగా దూరం పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. అది ఏ విధంగా ఏ పరిస్థితులు దారి తీస్తుందో తెలియదు ఇంకా. కానీ మన భారతదేశం కూడా చాలా సంయమనంగా, ఎక్కడ ఇటువంటి ఉద్రేకాలకు లోను కాకుండా ఆ దేశంతో సంప్రదింపులు జరగడం కానివ్వండి, ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం, అలా చేస్తూనే మన ఉనికిని మనం కాపాడుకుంటున్నాం. మన విదేశాంగ విధానం తప్పనిసరిగా బాగుంది. మనం ఎక్కడ అగ్రెసివ్గా వెళ్ళటం లేదు, అలానే వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండలేదు. మనం ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నాము, చేయవలసిన పనులు చేస్తూ ఉన్నాం. అది మంచి విధానం అది. సార్, ఇప్పటిదాకా రాజకీయము, సామాజికము, ఆర్థికము ఇవన్నీ మాట్లాడుకున్నాము. మీరేమో మీ మనసంతా భాష, సాహిత్యము, సంస్కృతి, మీ మనసంతా అక్కడే ఎక్కువ ఉంటుంది, తెలుగుదనము ముఖ్యంగా. అయితే మీరు మహాత్మా గాంధీ అనే అతను ప్రపంచ నేతగానే మనకు ప్రసిద్ధుడు. అటువంటి మహాత్మా గాంధీని, ఆ విగ్రహాన్ని అమెరికాలో వేయటంలో మీ పాత్ర ప్రధానమైంది. అమెరికాకి ప్రధానమంత్రి వచ్చినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ ముఖ్యులు వచ్చినా కానీ అక్కడ రావడం, దండ వేయడం, నమస్కారం పెట్టడం, అది చేస్తారు. నాట్ ఓన్లీ దట్, అమెరికన్ లీడర్స్ కూడా వచ్చి వాళ్ళతో కూడా మీరు నమస్కారం పెట్టిస్తున్నారు మహాత్మా గాంధీకి. అది ఇంకా గొప్ప విషయం. ఆలోచన ఎలా కలిగింది, అది ఎలా జరిగింది సార్? అది అక్కడ ఉన్నటువంటి ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ అనే సంస్థకి 2002లో అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ సమయంలో భారతీయుల సంఖ్య 75,000 మంది. అప్పుడు అదే చాలా పెద్ద మొత్తంలో అనుకున్నాం. ఆ తర్వాత కాలక్రమేణా పెరుగుతూ లక్షల మంది అయిపోయారు ఇప్పుడు అక్కడ. నేను ఒక రోజు ప్రయాణం చేస్తూ కారులో ఒంటరిగా ఉండి, ఇంతకాలం ఇక్కడ ఉన్నాము, మనకి ఏదన్నా ఒక భారతీయులకు ఒక చిహ్నం, ఒక ముద్ర ఏమైనా ఉందని ఆలోచిస్తే నా అంతటికి నాకే ఏం కనపడలేదు. అప్పుడు ఎందుకో మరి ఎక్కడో సందేశం వస్తుందిగా, ఆ సందేశం ఏంటంటే ఏదన్నా ఒకటి చేయాలి, అది మహాత్మా గాంధీ విగ్రహం పెడితే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఆలోచన వచ్చినప్పుడు, నేను ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో
ప్రస్తావన తీసుకొస్తే చాలా మంచి ఆలోచన చేద్దామన్నారు. అప్పుడు నేనేం ఇప్పుడు కూడా మీరు అందులో ఉన్నారు, మెంబర్ ఉన్నాను. ఉన్నారు. ఇప్పుడు ప్రెసిడెంట్ నేను. ప్రెసిడెంట్ ప్రెసిడెంట్. వెరీ గుడ్. దానికి నేను మా వాళ్ళతో పంచుకుంటే తప్పనిసరి మంచి ఆలోచన. నేనేమన్నానంటే మనం ఒక అసోసియేషన్ కాకుండా ఇది జాతీయ స్థాయి సంఘం ఇది. స్థానికంగా ఉన్నటువంటి అన్ని సంఘాలను పిలుద్దామని చెప్పి భారతీయ మూలాల నుండి సంఘాలు చాలా ఉన్నాయి. ఒక 70-50 మంది వచ్చారు. 75 మంది వచ్చారు. వాళ్ళందరితో పంచుకున్నాం. ఏదైనా ఒకటి చేద్దామని ఉంది. మీ అభిప్రాయం, మీ సలహాలు కావాలంటే మంచి ఆలోచన, తప్పనిసరిగా ముందుకెళ్ళండి, మేమంతా సహకరిస్తామని చెప్పి అంతా ప్రోత్సహించారు. సరే అప్పటి నుంచి ఒక 4.5 సంవత్సరాల అవిరళ కృషి చేశాం. ఏంటి ఒక స్థలం కావాలిగా, స్థలం కావాలి, అనుమతి కావాలి. ఇక్కడ విగ్రహం వేయాలంటే నానా బాధపడతారు. అందులో అక్కడ ఏంటి ప్రభుత్వ విధానాలు చాలా కొత్తగా ఉంటాయి, వింతగా ఉంటాయి. విగ్రహాల సంస్కృతి కాదు. పెద్ద పెద్ద నాయకులకి ఎక్కడ విగ్రహాలు కనపడమే ఇక్కడ అమెరికా దేశంలో. కాబట్టి దాన్ని నేను ప్రారంభించిన తర్వాత 3 మేయర్లు మారారు. అయినప్పటికీ నెమ్మదిగా వాళ్ళతో మళ్ళా ప్రారంభించి ఇదిగో ఈ ప్రాజెక్ట్ ఇది ఇట్లా చేద్దాం అనుకున్నామని చెప్తే పాపం అందరూ బాగా సహకరించారు. సహకరించిన తర్వాత 4.5 సంవత్సరాల చివరికి వచ్చేటప్పటికి ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేశారు సిటీలో. బోర్డు, మేయరు, కౌన్సిల్ మెంబర్స్, పార్క్స్ అండ్ రిక్రియేషను, పబ్లిక్ హెడ్ జనరల్ అందరూ వచ్చారు. ఒక 60-70 మంది ఉన్నారు మీటింగ్లో. సో ప్రజెంటేషన్ ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ఇలా చేద్దాం అనుకుంటున్నాము, మీ దగ్గర నుంచి మాకు ₹1 కూడా అవసరం లేదు, $1 కూడా అవసరం లేదు, మా సొంత ఖర్చులతో మేము నిర్మిస్తాం, కానీ మీరు మాకు స్థలం కేటాయించండి, అది కూడా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక పార్కు అది చేయండి అంటే సరే సూత్రప్రాయంగా అంగీకరించి అది ఫైనల్ డే అనమాట. అప్పుడు ఆ మీటింగ్లో డిసైడ్ చేస్తే ఆ నిర్ణయం ప్రకారం మనం ఎస్ఆ నో అని అప్పుడు చెప్తారనమాట. దీనికి విధి విధానాలు కూడా మార్చాల్సి వచ్చింది. ఆ చివరికి వచ్చేటప్పటికి ఆపేశారు. లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత అసలు మన చార్టర్లో ఎక్కడుంది ఇది, మన బైలాస్లో ఏమి లేదు కదా ఇట్లా యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్తే అప్పుడు మళ్ళీ నా దగ్గరికి వస్తే నేను ఏం చేశానంటే ఇతర ప్లేసుల్లో, ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల విగ్రహాలు ఉన్నాయి, సిటీ గవర్నమెంట్ అలౌ చేసిన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, గాంధీ విగ్రహాలే ఉన్నాయి. బైలాస్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంతా తీసుకొచ్చి ఇక్కడ చూపించి మళ్ళీ దీన్ని అప్రూవ్ చేయించి అడాప్ట్ చేయించాం, లీగల్ డిపార్ట్మెంట్తో చేయించి అడాప్ట్ చేయాలి కదా ముందు, అసలు విధానం లేదు కదా వీళ్ళకి. దాన్ని దాంట్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ముందుకెళ్ళింది. 4.5 సంవత్సరాలు అందుకే పట్టింది దీనికి. అందులో ఇంకోటి ఏమవుతుందంటే ఇది వాళ్ళ ప్రయారిటీ కాదు, వాళ్ళ సమస్యలు ఏ రోజువారీ సమస్యలు బోల్డ్ ఉంటాయి. మనం ఇంకోటి ఏంటి వాళ్ళ అనుమానం ఏంటంటే ఏదో ఆవేశంకి వచ్చి స్టాట్యూ అంటున్నాడు, స్థలం ఇచ్చామనుకోండి అక్కడ గుంటలు తవ్విన తర్వాత డబ్బులు అయిపోతే మళ్ళీ ఆ గుంటలు పుచ్చుకోవడానికి మాకు కావాలి, మన డబ్బులు పెట్టుకోవాలని. ఇంకోటి ఏంటి మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అనేవాళ్ళు ఇప్పుడు వెళ్ళిన మీటింగ్. యూ షో మీ పీస్ ఆఫ్ పేపర్ దెన్ ఐ విల్ షో యూ ది మనీ. బ్యాంక్ అకౌంట్ లేదు, డబ్బులు ఎక్కడ ఉంటాయి ఇక్కడ అని చెప్పిన తర్వాత చివరి దాకా వచ్చిన తర్వాత చివరి మీటింగ్లో ఏమన్నారంటే ఒక కార్పొరేటర్ అంది కౌన్సిల్ మెంబరు, Prasad, I don't have anything against Mahatma Gandhiji, but this is a Thomas Jefferson Park. Whereas Thomas Jefferson, he himself doesn't have a statue in his own park. Of his own. In his own. But you are asking us to have a Mahatma Gandhi statue. I respect him, but what is the logic? How are you asking us to have Mahatma Gandhi statue? Ante ఒక ఫ్యూ సెకండ్స్ మైండ్ బ్లాంక్ అయింది. అది కరెక్ట్ క్వశ్చన్ కదా లాజిక్ అని. అప్పుడు ఏం చెప్పానంటే ఫ్యూ సెకండ్స్ తర్వాత, బార్బరా, వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. Thomas Jefferson was a great statesman. He was our president of this country. Whereas Mahatma Gandhi and Thomas Jefferson complement their ideology and philosophy, but they are not competing with each other. History undi valiki. And also we chose this piece of land because this matches with our charter of the city. వాళ్ళ చార్టర్ ఏంటంటే we embrace diverse cultures. So when you say we embrace diverse cultures, that matches with this project. ఆ ఫిలాసఫీకి దగ్గరగా ఉంది. I can take this project anywhere. I'm telling you, once we build this project, this will be, city of Arving will be on the world map. Not only people from Indian American community, people from all walks of life are going to come and visit the place, and they will make a point to come and visit the place. అని చెప్పిన తర్వాత ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం విత్ ఇట్. తానా ప్రపంచ సాహిత్య వేదికకు మీరు నిర్వాహకులుగా ఉన్నారు. తానా ద్వారా మీరు మీ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రధానమైన కార్యక్రమాలు ఏంటి సార్ ప్రస్తుతం భాషా సాహిత్యానికి, తెలుగు భాషకి సాహిత్యానికి? తానా సంస్థతో నాకు అనుబంధం దాదాపుగా 25 సంవత్సరాల పైన ఉందండి. తానా సంస్థ యొక్క గొప్పతనం ఏంటంటే పెద్దవాళ్ళు, కాకర్ల సుబ్బారావు గారు, గుత్తుకుంట రవీంద్రనాథ్ చౌదరి గారు లాంటి ఆ తరం వాళ్ళు మన భాష, మన సంస్కృతి, మన వారసత్వ సంపద భావితరాలకు అందాలి అంటే ఒక సంస్థ ఉండాలి. దాని ద్వారా
తెలుగు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఓహో ఇది మన సంగీతం, ఇది మన సాహిత్యం అని పిల్లలకి తెలిస్తే అది తరతరాలుగా వస్తుందన్నమాట. అది దాదాపుగా 50 సంవత్సరాలుగా ఈ సంస్థ మనుషుల మధ్య స్థాపించి ఒక ఐకమత్యం కూడా వస్తుంది. ఐకమత్యం కూడా వస్తుంది కదా. మన పండగలు, మన వాతావరణం ఉన్నప్పుడు మనకు ఉనికి ఉంటుంది. లేకపోతే కాలగర్భంలో కలిసిపోతూ ఉంటాయి. ఆ కారణంగా పెట్టిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు తానాకు పనిచేసిన అధ్యక్షులు చాలామంది ఉన్నారు, కార్యవర్గ సభ్యులు, దాతలు చాలామంది సహాయపడ్డారు ఈ సంస్థ ఉన్నతికి. ఇప్పుడు ఒక పెద్ద వటవృక్షనాథ్ 75,000 మంది సభ్యులు ఉన్నటువంటి సంస్థ. భారతదేశమే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి సంస్థల్లో ఒక అగ్రగామి సంస్థ తెలుగు సంస్థ ఇది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలామంది కవుల్ని, కవయిత్రుల్ని, రచయితల్ని, అవధారుల్ని, రచయితల్ని అందరినీ కూడా విశ్వవేదిక కల్పించాం. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్న కార్యక్రమాల ద్వారా చాలామంది ప్రోత్సాహం ఇవ్వడం, నవళ్ళ పోటీలు పెట్టడం, కథల పోటీలు పెట్టడం, అప్పటి సాహిత్యానికి పెద్దపీట వేస్తూ వస్తున్నటువంటి సంస్థ. అయితే నేను అధ్యక్ష పదవి అయిపోయిన తర్వాత 2011, 13లో చేశాను నేను. ఆ 2 సంవత్సరాల సభలు అద్వితీయంగా జరిగినాయి. అంతకుముందు ఎప్పుడు లేనట్టుగా సంగీతానికి, సాహిత్యానికి, సినిమా రంగానికి ప్రతిభ తగ్గించి, దానికి ప్రవేశం తగ్గించి, సంగీత సాహిత్యాలకి ఎక్కువ విలువనిచ్చి మంగళంపల్లి బాలమూల కృష్ణ మంగళపల్లి బాలకృష్ణ నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఆ అద్భుతమైనటువంటి ఒక సబ్ పెట్టాం. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. కేజే యేసుదాస్ గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సరే, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో పాడుతా తీగ కార్యక్రమం అక్కడ పుట్టి పెరుగుతున్న పిల్లలకి విదేశాల్లో పాడుతా తీగ మన వేదిక మీద ప్రారంభమైంది. అది మొట్టమొదటి. ఈ విధంగా సంగీతంగా సరే అవధానాలు, సాహిత్య గురించి చెప్పవసరంలా. చిరంజీవి గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఆయన వచ్చారు. మోహన్ బాబు గారు వచ్చారు, మినిస్టర్గా ఉన్నారు. అప్పుడు వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు. అందరూ దాంట్లో భాగస్వామ్యం చేసుకోవడం, ఆ విధంగా చేయడమే కాకుండా $500,000 అంటే $500,000 మనం మిగిల్చాం. ఖర్చులన్నీ పోలు అది సంస్థకి ఇచ్చాం. ఎందుకంటే దాన ధర్మాలకే కదా మనం వాడుకునేది. ఆ విధంగా అది ఉంటుంది. తర్వాత ఆర్గనైజేషన్ పరమైనటువంటి యాక్టివిటీస్కి వాడుకుంటూ ఉంటారు అనమాట. ఆ విధంగా ఒక గొప్ప సభను చేసి 10,000 మంది పైగా వచ్చిన సభలో సంగీతానికి, సాహిత్యానికి పెద్దపీట వేసి డబ్బులు మిగిల్చి సంస్థకి ఇవ్వగలిగడం అనేది గర్వకారణం. ఆ తర్వాత ఏమైందంటే నేను 2013లో అయిపోయిన తర్వాత మన పదవి అయిపోయిన తర్వాత నేను బయట ఉన్నాను. అంటే ఆర్గనైజేషన్ దూరంగా లేని దగ్గరగా ఉన్నాను. అవసరమైతే పలికేవాడిని అనమాట. మీరు అట్లా కాదు, మీరు యాక్టివ్గా ఏదైనా తీసుకోవాలంటే నేను నిరాకరించాను. అధ్యక్ష పదవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక పదవి అవసరం లేదు నాకు, మీకు ఏమైనా అడిగితే నేను చేయగలిగితే చేస్తాను అని అడిగితే వాళ్ళు అట్లా కాదు, మీరు ఏదో ఒకటి చేయాలంటే అప్పుడు నేను చెప్పాను అనమాట. 2 సంవత్సరాలకు ఒకసారి తెలుగు అని 2 రోజులు మోతవ చేస్తున్నాము. ఆ తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు మనం ఏమి. కాబట్టి ఇది నిరంతరంగా జరగవలసిన ప్రక్రియ. కాబట్టి ప్రతి నెల ఏదో ఒక తెలుగు కార్యక్రమం అంటూ ఉంటే దానికి ఒక వేదిక కల్పిస్తే బాగుంటుంది. అది మీరు ఎవరైనా చేపట్టినంటే మంచి సలహా ఇచ్చారు, మీరే ఉండండి అన్నారు. ఆ కారణంగా నేను 5.5 సంవత్సరాలుగా దాన్ని తానా సంస్థ యొక్క సాహిత్య విభాగం, ఇది తానా ప్రపంచ సాహిత్య వేదిక అనే ఒక విభాగాన్ని నెలకొల్పి ప్రతి నెల ఆఖరి ఆదివారం నెల తెలుగు వెన్నెల అనే ఒక కార్యక్రమం తీసుకుని అప్పటి నుంచి ఇప్పుడు నిరాటంకంగా 87 రేపు ఈ ఆదివారం జరిగే కార్యక్రమంతో 87వ కార్యక్రమం అనమాట. 100కి దగ్గరికి వచ్చాం. దీని మొట్టమొదటిగా వంగపండు ప్రసాదరావు గారి జానపద ప్రజాకవి ఉన్నారు కదా, ఆయనతో అప్పుడు లైవ్ అనమాట, ఇంటరాక్టివ్ లైవ్ పెట్టి ఆయనతో ప్రారంభించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది అవధానాలు, వేల మంది సాహితీవేత్తలు, 2,500 మంది దాకా సాహిత్యవేత్తలు పాల్గొన్నట్టు. కరోనా ఇంకా బాగా ఎక్కువ కదా, ఉధృతంగా చేశాం. కరోనా టైంలోనే అసలు ఇది జూమ్ అంటూ ముందని ప్రపంచానికి తెలిసింది. అంతకుముందు ఎవరు పెద్ద వాడేవాళ్ళు. సోషల్ మీడియా టెక్నాలజీ ఉపయోగపడింది. అదే కొన్ని ప్రమాదాలు, కొన్ని ఉపయోగాలకు దారితీస్తాయి. అట్లా ఆ విధంగా ఇప్పటి వరకు చేసుకుంటూ వస్తాం. తర్వాత మీరు అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో కూడా మీరు చాలా ప్రధానమైన భూమిక. అక్కినేని కూడా మీకు చాలా ఆత్మీయులు. అక్కినేని పరంగా మీరు చేసిన సేవలు? అక్కినేని నాగేశ్వరరావు గారు దాదాపుగా ఒక 30 సంవత్సరాలుగా నాకు తెలుసు అండి. ప్రతిసారి వచ్చినప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళు, చాలా ఆత్మీయ సంబంధం ఉన్నది. అయితే నేను అక్కినేని నాగేశ్వరరావు గారిని ఎప్పుడు సినిమా నటుడుగా చూడాల. ఆయన గొప్ప సినిమా నటుడే, చాలా విజయవంతమైన సినిమా, కొన్ని సినిమాలు ఆడకపోతే అది వేరే విషయం. అసలు ఆయన నటుడిగా ఎప్పుడు చూడాలని నాకు ఎందుకు దగ్గర అయ్యారంటే ఆయన ఒక వ్యక్తిగా. ఆ వ్యక్తి కూడా ఎట్లా, కేవలం 5వ తరగతి ఒక చిన్న కుగ్రామంలో పుట్టి కేవలం 4-3 తరగతులు చదువుకుని తన కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యం, దూరదృష్టి వీటిని వాటిని పునాదిగా చేసుకుని, పెట్టుబడిగా చేసుకుని అగ్రశ్రేణి కథానాయకుడే కాకుండా ఒక మంచి ఉన్నతమైన భావాలతో నుండి వ్యక్తిగా ఎదిగారు. అది ఏ రంగంలో ఉన్న వ్యక్తికైనా అవసరం. ఒక రంగంలో ఇప్పుడు నేను రేపటికి మిలియనీర్ అయిపోవాలంటే అయిపోం కదా, కృషి చేయాలంటే పట్టుదల ఉండాలి, క్వాలిటీస్ ఉండాలి. అది ఆ లక్షణాలు పుణ్యకి పుచ్చుకుని ఆయన చనిపోయిన తర్వాత కూడా అదే
మీకు తెలిసినట్టుగా 89వ ఆయన పుట్టినరోజుని అవును. ఆయన సమక్షంలోనే డాలస్లో అంగరంగ వైభవంగా మన ఇంటి దగ్గర 4 రోజులు 2013 అది. 2013లో ఉమ్, మన ఇంటి దగ్గర ఒక ఒక 4 రోజులు ఉన్నారు. ఉమ్, అక్కడి నుంచి 89వ పుట్టినరోజు ఏ నటుడికి దక్కని గౌరవం ఏంటంటే, నేను ఇప్పుడు తానా ప్రెసిడెంట్గా ఉన్నా. అప్పుడు ఈయనకేం చేసామంటే 89 కాయిన్స్ తయారు చేసి, బ్రాంజ్ కాయిన్స్. ఉమ్, ఒక పక్క తానా లోగో, ఇంకో పక్క ఆయన ముఖ చిత్రంతో 89 నాణ్యాలు విడుదల చేశాం. యుఎస్ పోస్టల్ స్టాంప్, కమ్యూనిటీ స్టాంప్ అంటారు అది. ఒక నటుడికి యుఎస్ పోస్టల్ స్టాంపు వేశాం. మహాత్మా గాంధీ విగ్రహం ఎలా వేశారో అక్కడే స్టాంప్ వేశారు అక్కడ. అలాగే ఈయన్ని పురవీధుల్లో గుర్రబగ్గీలో ఊరేగించాం. బా. 89 ఛాయాచిత్రాలతో ఆయన సినిమాల్లోంచి ఒక పెద్ద పోస్టర్స్ తీసుకుని దాని ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాం. ఉమ్, అక్కినేని జైత్రయాత్ర అని చెప్పి అక్కినేని గారు పుట్టిన దగ్గర నుంచి పై దాకా వివిధ పదవుల్లో అలంకరించేంత వరకు ఆయన అవార్డు ఎదుగుదల. చేసినంత ఎదుగుదలంతా కూడా 45 నిమిషాల ఎస్వి రామారావు గారు మంచి DVD తయారు చేశారు. ఉమ్, ఇలా దానికి ఒక వ్యక్తికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, అదృష్టం మాకు దక్కినాయి. ఆయన చాలా సంబరపడిపోయాడు. ఉమ్. మేము చేసిన చాలా తక్కువ, ఆయనకి పద్మవిభూషణ్ దగ్గర వచ్చిన ఆయన మంచిది ఏముంది. కొత్తగా చేసేది అడగకపోతే- దాదాసాహెబ్ అది. కానీ ఇది చాలా దగ్గరకి, ఆత్మకి దగ్గరగా, హృదయానికి. ఆయనకి హృదయానికి బాగా 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 ఆయన దగ్గర అయింది. ఆత్మసంతృప్తి కలిగింది. ఎన్టీఆర్, మరి మీకు ఎన్టీఆర్కి ఏం చేయలేదా మీరు? ఎన్టీఆర్తో నాకు పరిచయం లేదండి. ఓహో. ఎన్టీఆర్ గారితో అసలు ఎప్పుడు కలవలేదు ఆయన. అదే. అంటే ఆయనకి నాకు అసలు ఎక్కడ లేదు. ఆ కారణంగా ఆయన గొప్ప మహానుభావుడు అనుకుంటా. ఘంటసాలకి ఏమైనా చేశారు? ఘంటసాల గారికి కూడా ఏం చేయలేదండి. ఘంటసాల గారికి ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఒక మూవీ తీశారు ఇక్కడ ఒక ఆయన, అవును, రామారావు అని. అవును. ఆయన అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఆ మూవీని అన్ని ప్రాంతాల్లో దాన్ని ప్రదర్శించాలని ఒక ఆసక్తి ఉంది. అవును, ఇంకా రిలీజ్ అవ్వాలి కదా. అవ్వాలి. ఇంకా ఇండియాలో కూడా తెలుగులో అవును. రిలీజ్ అవ్వాలి. అది ఒక కార్యక్రమం. మీ భవిష్యత్తు ప్రాజెక్ట్ ఏంటి సార్? ప్రస్తుతానికి ఏం లేవండి, ఏదో వస్తే తీసుకోవడమే. అంటే ఒక ఆలోచన అంటే ఏం లేదు. ఈ లేకపోతే కార్యక్రమం పేరు మమ అనమాట. అదే. మనసులో ఉన్న సంకల్పం కానీ ఆలోచన కానీ ఏంటంటే మనసు ఇప్పుడు చెప్పాను కదా, మహాత్మా గాంధీ స్టాట్యూ పెడదామని ఎప్పుడు కొన్ని నెలల ప్రణాళిక, దీన్ని ఇట్లా చేయాలి ఏం లేదు. ఎక్కడో వస్తుంది ఒక తరంగం వచ్చినప్పుడు, ఆ సందేశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా నడవడమే. అదృష్టం కొద్ది ఏంటంటే ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే అందరూ వచ్చి సహకరించేంటి సహృదయత మిత్ర మండలి ఉన్నారు. అదే నేను సంపాదించిన ఆస్తి. మన తెలుగుదనాన్ని, భారతీయతని ప్రతిబింబించే కార్యక్రమాలే మీరు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అలాగే ముందుకెళ్తారు. అంతే అంతే అదే చేయం. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు శర్మ గారు.